గురుగారు, కుమారుడిని తనూజుడు ఆత్మజుడు అని అంటారు కదా. తనూజుడు ఆత్మజుడు అంటే ఏంటి? ఆత్మావై పుత్రనామాసి సజీవ శరదశతం అశ్మాభవ పరశుర్భవ. ఏది చెప్పినా ఒక శాస్త్రం, ఒక పురాణం, ఒక ఇతిహాసం, ఒక వేదమంత్రం ఎక్కడో ఒక చోట ఆధారం ఉంటుంది. ఆధారం లేకుండా ఏ సమాధానం ఉండదు. ఆ ఆధారం కూడా అధిక భాగం వేదమే అయి ఉండాలి. వేదమే సమాధానం. అష్టవిధములుగా ఉండే కుమారులలో ఆత్మజుడు, తనూజుడు, తనూభవుడు అని ఇరువురిని ప్రత్యేకంగా వింగడిస్తుంది శాస్త్రం. ఈ విభజన కాకుండా కుండకుడు, గోళకుడు ఇలా 6 ఇతర సంతాన రూపాలు కూడా మనం అమరకోశం అనే గ్రంథంలో అమరసింహుడు అనే మహాపండితుడు చేసిన వివేచన ద్వారా తెలుసుకోవచ్చు. ఆత్మజుడు నా ఆత్మలో నుంచి పుట్టినవాడు. ఇల్లాలితో, ధర్మపత్నితో యజ్ఞాగాది క్రతువులు చేస్తూ ధర్మపరమైన జీవితం గడిపేటటువంటి దంపతులకు ధర్మబద్ధంగా దైవ సంబంధంగా ఆలోచనల ద్వారా జన్మించే కుమారుడు ఆత్మజుడు అవుతున్నాడు. తనూజుడు శారీరక సాంకర్యం ద్వారా లభించేటటువంటి సంతానం. ఇక్కడ ఇల్లాలు అన్న పదం ప్రయోగిస్తారు శాస్త్రం తెలిసిన వారు. ధర్మపత్ని అన్న శబ్దం ఉండదు. ఇల్లాలు, భార్య ఈ శబ్దాలు తనూజుడు అయిన సందర్భంగా ఉండేటటువంటి సహధర్మచారిణి. మళ్ళీ సహధర్మచారిణి, ధర్మపత్ని ఆత్మజ సంబంధంగానే చెప్పబడ్డ పదాలై ఉన్నాయి. అర్ధాంగికి ఉండేటటువంటి ఈ విశేష పర్యాయ పదాలలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క సృష్టి, ఒక్కొక్క నేపథ్యం, ఒక్కొక్క అర్థం ఉంది. ఆత్మజుడు సామాన్యంగా పెద్ద కుమారుడిని ఆత్మజుడిగా, రెండవ వాడిని తనూజుడిగా వ్యావహారికంగా లోకం ప్రయోగిస్తూ ఉంటుంది. పెద్దవాడు కర్మజ్యేష్ఠుడు, ఆత్మజుడు, ప్రథమ సంతానం. ఆత్మ వేరు, శరీరం వేరా? వేరే. ఆత్మ శరీరానికి అతీతమైనది. శరీరం కాలధర్మానికి చెందినటువంటిది, కాలంతో నశించిపోయేది. శీర్యతే ఇది శరీరం అవుతున్నది. ఆత్మ అటువంటిది కాదు కనుక తండ్రి తన యొక్క యావత్తు శక్తియుక్తులు పెద్ద కుమారునికే అందించే ప్రయత్నం చేస్తాడు. ఈ వైదిక జ్ఞానము, వేద విజ్ఞానము, శాస్త్ర విజ్ఞానము అంతా పక్కన పెట్టిన మన ప్రాచీన తెలుగువారు ఒక సామెతలో ఈ జ్ఞానమంతా పెట్టి మనకు చెప్పారు. ఏమని చెప్పారంటే, మొదటివాడికి అంటే తొలుత పుట్టిన పిండవాడికి 9 అంగీలు, మారు పుట్టిన వాడికి మార్చే అంగీ కూడా లేదు. అంగీ చొక్కా. తొలుత పుట్టిన వాడికి 9 చొక్కాలు, మరుసటిగా పుట్టిన వాడికి మారు చొక్కా కూడా లేదు. ఈ వాక్యంలో మొదట పుట్టిన వాడికి చేసేటటువంటి సంస్కారాలు, పెద్దల ఆశీర్వచనాలు, అట్టహాసంగా చేసేటటువంటి విధులు, అన్నప్రాశనలు, బారసాలలు రెండవ సంతానానికి అంత ప్రమాణంగా ఉండవు. రెండవ, మూడవ అన్న శబ్దాన్ని మనం ప్రయోగించినప్పుడు వేదం ఇద్దరినే సంతానంగా పొందాలి అనే నియమం చేస్తుంది. జ్యేష్ఠుడు, కనిష్ఠుడు, ఆత్మజుడు, తనూభవుడు. 3, 4, 5, 6 ఇలా సంతానం కలిగినప్పుడు వారందరికీ కూడా వేదము కామజుడు అన్న పదాన్నే ప్రయోగించింది. గమనిస్తే వేదం అన్నింటికంటే కూడా పరమమైనటువంటి, ప్రామాణికమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి జ్ఞానం. సమస్తము వేదమే మూలం. ఇది ఈ శబ్దాలకు ఉండేటటువంటి అంతరార్థంగా మనం గుర్తించాలి.